మన శరీరంలోని కీళ్ళన్నింటిలోనూ మనం భుజం కీలును ఎక్కువగా కదిలిస్తూ ఉంటాం. మనం చేతులతో చేసే ప్రతి పనిలోనూ భుజాన్ని ఉపయోగించాల్సిందే. ఇంతటి కీలకమైన భుజం కీలులో ఏదైనా సమస్య తలెత్తితే మొత్తంగా రోజువారీ పనులన్నీ కష్టంగా మారిపోతాయి. భుజం బిగుసుకుపోవడం, భుజం పట్టేయడం, కీలు పక్కకి కదిలిపోవడం, ఇలా భుజానికి సంబంధించి చాలా సమస్యలే కనిపిస్తూ ఉంటాయి. భుజం పట్టేయడాన్ని, బిర్రుగా బిగుసుకుపోవడాన్ని డాక్టర్లు ఫ్రోజన్ షోల్డర్గా పిలుస్తారు. ఫ్రోజన్ షోల్డర్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలోని కీళ్ళన్నింటిలోకి ఎక్కువగా కదిలేది భుజం కీలు. దాదాపుగా మనం చేతులతో చేసే ప్రతి పనిలోనూ భుజం కీలును ఉపయోగించాల్సి వస్తుంది. అలాంటి భుజంలో సమస్య ఎదురైతే రోజువారీ పనులన్నీ కష్టమవుతాయి. భుజం పట్టేయటం నుంచి కీలు పక్కకు జారిపోవటం వరకు భుజం కీలుకు కూడా చాలా రకాల సమస్యలు ఎదురవుతాయి. 40 ఏళ్లు దాటిన వాళ్లలో భుజం నొప్పికి సాధారణంగా కారణమయ్యేది ఫ్రోజన్ షోల్డర్. భుజం కీలు చుట్టూ ఉండే గుళిక ప్రాంతంలో వాపునే ఫ్రోజన్ షోల్డర్ అంటారు. దీనివల్ల గుళిక గట్టిపడుతుంది. దీనికి కారణాలు తెలియదు కానీ సాధారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కొన్నిసార్లు నిద్రపోనివ్వనంత ఎక్కువ నొప్పి కలుగుతుంది. భుజం పట్టేసినట్లుగా ఉంటుంది. భుజం కీలు కూడా మోకాలి, తుంటి కీలు లాంటిదే. ఇలాంటి కీలును బంతిగిన్నె కీలు అంటారు. గిన్నె ఆకారంలో ఉండే గ్లినాయిడ్ ఎముకలో బంతిలాగా ఉన్న ఎముక ముందు భాగం అమరి ఉంటుంది. ఈ కీలును గుళిక అనే సన్నని పొర కప్పి ఉంచుతుంది. కీలు అటూ ఇటూ కదిలించటానికి కావలసిన కండరాలు ఈ గుళిక బయట ఉంటాయి. వీటిని రొటేటర్ కఫ్ మజిల్స్ అంటారు. భుజం కదలికలకే కాకుండా అది పక్కకి కదిలిపోకుండా స్థిరంగా ఉంచటానికి కూడా ఈ కండరాలు ఉపయోగపడతాయి. ఫ్రోజన్ షోల్డర్ అంటే అది మనకు షోల్డర్ జాయింట్లో కండరాలన్నీ దాని చుట్టుపక్కల ఉండే కండరాలన్నీ స్టిఫ్ అయిపోయి ఉంటాయి. ఇలాంటి ఫ్రోజన్ షోల్డర్ పేషెంట్కి మనం ఎక్స్రే తీస్తే ఎక్స్రే నార్మల్ ఉంటుంది. ఎక్స్రేలో అరుగుదల అవన్నీ ఏమి ఉండవు. బట్ జాయింట్ కదలదు. అది ఎందుకు కదలదు అంటే దాని చుట్టుపక్కల కండరాలన్నీ టైట్ అయిపోయినాయి. ఇది ఏ కారణంగా కావచ్చు. మనకు లోపల ఏమైనా చిన్న దెబ్బ తగిలినా కానీ సరిగా ఫిజియోథెరపీ చేయకపోతే ఫ్రోజన్ షోల్డర్ రావచ్చు. లోపల వాపు వచ్చి టెండనైటిస్ వచ్చి కొంచెం పెయిన్ ఇనీషియల్గా మైల్డ్ ఉండేది. దాన్ని మనం సరిగా ట్రీట్మెంట్ తీసుకోకపోతే 3 months తర్వాత ఫ్రోజన్ షోల్డర్ అవుతుంది. సో ఫ్రోజన్ షోల్డర్ ఏ కారణంగా కానీ మనం సరిగా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఫిజియోథెరపీ చేయకపోతే జాయింట్ స్టిఫ్ అయిపోతుంది. దాన్ని పెరియాథరైటిస్ అని మెడికలీ అంటాము. కామన్ టర్మ్ వాడేది ఫ్రోజన్ షోల్డర్, అంటే జాయింట్ స్టిఫ్ అయిపోయేది. నార్మల్లీ ఫ్రోజన్ షోల్డర్ యూజువలీ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 40, 45, 50 తర్వాతే వచ్చేది. బికాస్ దాంతోపాటు కండరాలు కానీ కొంచెం ఏజ్ అయిన తర్వాత ఏజ్తో పాటు కండరాలు వీక్ అయ్యే కొద్దీ, పెయిన్ వచ్చే కొద్దీ పేషెంట్స్ దాన్ని వాడరు. దాన్ని వాడకపోవడం మూలంగా అవి స్టిఫ్ అయిపోతాయి. ఇది ఖచ్చితంగా డయాబెటిక్స్లో చాలా కామన్. ఇన్ ద ఫైనల్ స్టేజ్ ఫ్రోజన్ షోల్డర్లో షోల్డర్ మూమెంట్స్ రెస్ట్రిక్టెడ్ ఉంటాయి. పైకి ఎత్తేది, వెనకాలకు జరిపేది, షోల్డర్ కదిలిచ్చేది చాలా టైట్ ఉంటాయి. భుజం కండరాలను ఆనుకుని అక్రోమియాన్ అనే ఎముక ఉంటుంది. ఈ నిర్మాణాల్లో వేటికి సమస్య కలిగినా భుజం నొప్పి మొదలవుతుంది. భుజం కీలులోని కార్టిలేజ్ దెబ్బతిన్నప్పుడు, భుజం కఫ్ ప్రాంతంలో చీలిక వచ్చినప్పుడు, భుజం ఎముకల్లో ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు, అనుకోకుండా భుజానికి దెబ్బలు తగిలినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో భుజంలో నొప్పి మొదలవుతూ ఉంటుంది. భుజం కదలికలు కష్టమైపోతాయి. చేతిని పైకి ఎత్తలేకపోతుంటారు. చేతిలో వస్తువులను పట్టుకోవటానికి, రాయటానికి సాధ్యం కాని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఎటువంటి గాయం కాకపోయినా వయసు పెరిగిన కొద్దీ భుజం కండరాలు దెబ్బతినవచ్చు. కాబట్టి వృద్ధుల్లో భుజం బిగుసుకుపోవటం అనేది బాగా ఎక్కువగా కనిపిస్తుంది. కండరాలు బలహీనం కావటం వల్ల భుజం కదిలించినప్పుడల్లా నొప్పితో బాధపడతారు. 60 ఏళ్లు పైబడిన 10 మందిలో ఒకరిద్దరికి ఈ సమస్య ఉంటుంది. భుజం బిగుసుకుపోవటం అనేది ముఖ్యంగా మధుమేహంతో బాధపడే వాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మధుమేహంలో కణజాలం త్వరగా క్షీణించిపోతుంటుంది, వేగంగా కుంచుకుపోతుంటుంది. ఇలాంటప్పుడు ఎక్స్రే, ఎంఆర్ఐ లాంటి పరీక్షల సాయంతో భుజం నొప్పి తీవ్రతను అంచనా వేసి చికిత్స మొదలు పెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా బిగిసిన భుజానికి ఫిజియోథెరపీతో మంచి ఉపశమనం కలుగుతుందని చెబుతారు డాక్టర్లు. ఫ్రోజన్ ఒకసారి వచ్చిన తర్వాత ఏం చేయాలి? చాలా మటుకు దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇనీషియలీ
ఫస్ట్ స్టేజ్లో కొంచెం మెడిసిన్స్ ఇవ్వాలా, ఫిజియోథెరపీ చేయాలా. మెడిసిన్స్ ఎందుకంటే వాపు తగ్గించేకి, ఇన్ఫ్లమేషన్ తగ్గించేకి, పెయిన్ కంట్రోల్ చేసేకి. దాని తర్వాత నిదానంగా ఫిజియోథెరపీ చేయాలా. ఫిజియోథెరపీ రోజు పోయి ఫిజియోథెరపీ చేసుకుంటే అంత యూస్ఫుల్ ఉండుకోకపోవచ్చు, ఒక 1 వీక్ 10 డేస్ చేయించుకోవచ్చు. దాని తర్వాత ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హోమ్ బేస్డ్ థెరపీ. అంటే మనమే థెరపిస్ట్ దగ్గర వీక్లీ వన్స్ పోయి వచ్చి నేర్చుకొని ఎక్సర్సైజెస్ సొంతంగా చేయాలి. సొంతంగా చేస్తే మనకు ఒక నెక్స్ట్ 2-3 మంత్స్లో రిలీఫ్ వస్తుంది. రిలీఫ్ రానప్పుడు దెన్ వీ హ్యావ్ టు గో టు ద నెక్స్ట్ స్టేజ్. ఫిజియోథెరపీతో లెట్టేస్తే అట్లీస్ట్ ఒక 6 వీక్స్ చేసి రిలీఫ్ బొత్తిగా ఏం లేదనుకోండి, అప్పుడు మనం మ్యానిపులేషన్ చేయవచ్చు, ఇంజెక్షన్స్ అని ఇవ్వచ్చు, ఆర్ సర్జరీ అన్న అవసరం పడుతుంది. అవుట్ ఆఫ్ ఎవ్రీ 100 పేషెంట్స్ హూ హ్యావ్ ఫ్రోజన్ షోల్డర్ 99% పేషెంట్స్కి ఫిజియోథెరపీ మెడిసిన్స్ ద్వారానే కంట్రోల్ అయిపోతుంది. సర్జరీ చాలా చాలా రేర్. ఓన్లీ సర్టన్ పేషెంట్స్ హూ డు నాట్ రికవర్ అన్నిటితోనూ అప్పుడు సర్జరీ అవసరం పడవచ్చు. భుజానికి సంబంధించి వచ్చే సమస్యలన్నింటికీ విశ్రాంతి తొలి చికిత్స. అంటే నొప్పి వచ్చిన భుజానికి విశ్రాంతినివ్వటం. దీనివల్ల భుజం లోపల వచ్చిన వాపు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. భుజం నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఆటలు ఆడటం, బరువులు ఎత్తటం చేయకూడదు. భుజం చుట్టూ ఉన్న కండరాలు, టెండ్లాకు సంబంధించి స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేయటం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే భుజం నొప్పి తగ్గటానికి నొప్పి నివారణి మాత్రల్ని అతిగా వాడకూడదు. కొన్నిసార్లు నొప్పి తగ్గించడానికి భుజం కీలులోకి ఇంజెక్షన్ చేయాల్సి వస్తుంది. గట్టిపడిన గుళిక భాగాన్ని సాధారణ స్థితికి తీసుకురావటానికి ఇలాంటి పేషెంట్లకు ఎండోస్కోప్ ద్వారా చేసే ఆర్థోస్కోపిక్ సర్జరీ కూడా అవసరమవుతుంది. ఆర్థరైటిస్ మూలంగా కీలు పూర్తిగా దెబ్బతినిపోయినప్పుడు ఒక్కోసారి కృత్రిమ కీలును కూడా అమర్చాల్సి వస్తుంది. భుజం బిగుసుకుపోవడానికి కారణాన్ని గుర్తిస్తే చికిత్స చేయడం చాలా తేలిక. ఫిజియోథెరపీ, మందులు, వ్యాయామాల సాయంతో ఫ్రోజన్ షోల్డర్స్ సమస్య నుంచి తేలిగ్గానే బయటపడొచ్చు.